SKYS అకాడమీ ఈరోజు ఈ వీడియోలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎస్ఏ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎస్ఏ రైటింగ్ అనేది పేపర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఎస్ఏ గురించి చూసేటప్పుడు ఒక రకమైన స్టూడెంట్స్ అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. మేము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివాం, మంచి స్కూల్లో చదివాం, మాకు ఎస్ఏ అనేది జస్ట్ ఆఫ్టర్ ఆల్, దీంతో నేను కబడ్డీ ఆడుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా, అసలు నాకు ప్రాక్టీసే అవసరం లేదని ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకో రకమైన స్టూడెంట్స్ నార్మల్ స్కూల్లో చదివి లేదా తెలుగు మీడియం నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి ఎప్పుడు కూడా నువ్వు స్కూల్ లెవెల్లో ఎప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ ఎక్స్పోజ్ కాని వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఈ ఎస్ఏ రైటింగ్ అనేది నాకు ఒక పెద్ద అబ్స్టాకిల్. మొత్తం మెయిన్స్లో చూసుకుంటే రైటింగ్లో ఎస్ఏ రైటింగ్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ భయపడుతుంటారు. అందువలన ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో స్టూడెంట్స్ ఉంటారు. అందువలన ఎస్ఏని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ రకమైన ఎస్ఏని సెలెక్ట్ చేసుకోవాలి, స్ట్రక్చరింగ్ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, జనరల్ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. ముందుగా ఎస్ఏ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మేక్ ఆర్ బ్రేక్ పేపర్. మీరు ప్రతి జిఎస్ పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ తప్పు రాసినా ఇంకో క్వశ్చన్ బాగా రాసినా చెల్లుతుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్లో 1 మార్క్ తప్పు వచ్చినా ఇంకో క్వశ్చన్లో ఇంకో మార్క్ కవర్ చేసుకోవచ్చు. కానీ ఎస్ఏలో ప్రెజెంట్లీ 2 ఎస్ఏస్ ఇస్తున్నారు 250 మార్క్స్కి. ఒక ఎస్ఏలో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ వల్ల మీకు పూర్తిగా ర్యాంక్ పోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ స్కోర్ 100 వస్తే మీకు 40 వచ్చింది అనుకోండి, మీరు జిఎస్లో ఎంత బాగా రాసినా, ఆల్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ ఫస్ట్ వచ్చినా కూడా మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై కాలేరు. అదే మీరు బాగా ప్రాక్టీస్ చేసిన ఎస్ఏ వచ్చింది అనుకోండి, 2 ఎస్ఏస్ మీ అదృష్టం బాగుండి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు అందరికి యావరేజ్ 110 పడితే మీకు 143, 150 వచ్చాయనుకోండి, మీకు 40 మార్క్స్ వస్తాయి. సో ఇది ఎలాంటి పేపర్ అంటే తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ రిజల్ట్స్ వచ్చే పేపర్ అది. ఇంకా ఎస్ఏ పేపర్ ఎందుకు ఇంపార్టెంట్, ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు, జస్ట్ 2 ఎస్ఏస్ రాస్తే 250 మార్క్స్ ఎందుకు యూపీఎస్సీ ఇస్తుందంటే, యాక్చువల్గా మీరు కలెక్టర్ అయినాక కలెక్టర్ చాలా రిపోర్ట్స్ రాయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళకి లెటర్స్ రాయాల్సి ఉంటుంది, బిల్స్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో హై లెవెల్ పని అంతా కూడాను, అనలిటికల్ పని, డిస్క్రిప్టివ్ పని కూడాను యాజ్ ఎ లీడర్గా మీరు కలెక్టర్గా, సెక్రటరీగా చేయాల్సి ఉంటుంది. ఈ పనులు మీ కింద వాళ్ళకి డెలిగేట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళని రిక్రూట్ చేసే విధానం వేరే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కలెక్టర్ అయ్యి మీరు మంచి రిపోర్ట్ రాయకపోతే మీరే మీ కింద ఉన్న స్టాఫ్ దగ్గర చులకన అయిపోతారు. సో ఎగ్జామ్ క్లియర్ చేయడానికే ఎస్ఏ పేపర్ కాదు, క్లియర్ చేసిన తర్వాత మీరు సర్వీస్లో ది బెస్ట్ ఆఫీసర్ అనిపించుకోవడానికి కూడా ఎస్ఏ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్ల నేను ఎస్ఏని ఏదో రకంగా మేనేజ్ చేస్తానంటే లక్ బాగుండి ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చేమో, కానీ వన్స్ సర్వీస్లోకి వెళ్ళినాక మీ షాలో నాలెడ్జ్ బయటపడుతుంది. వన్స్ మీకు నాలెడ్జ్ లేదని తెలిస్తే మీ సబార్డినేట్స్ ఎవరు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. అందువల్ల యూపీఎస్సీ 250 మార్క్స్ ఇచ్చి దీనికి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందువల్ల ఇది హై స్కోరింగ్ పొటెన్షియల్. మీరు తక్కువ కష్టంతో ఎక్కువ అవుట్పుట్ రావచ్చు, కాకపోతే దాన్ని స్మార్ట్ వేలో తెలివిగా చేయాలి. ఎందుకంటే ఇది నాలెడ్జ్కి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ మోర్ అబౌట్ స్కిల్. మీరు జిఎస్లో 1, 2, 3లో ఎక్కువ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది. ఒక యాక్ట్ అడుగుతారు, యాక్ట్ తెలుసా లేదా, లేదంటే ఇంకో టాపిక్ అడుగుతారు తెలుసా లేదా, లేదా ఇంకో ప్రాబ్లం అడుగుతారు, సొల్యూషన్స్ తెలుసా లేదా. సో జిఎస్ 1, 2, 3 మోర్ అబౌట్ నాలెడ్జ్. ఎస్ఏ ఈజ్ మోర్ అబౌట్ స్కిల్స్. మీ రైటింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడం, మీ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ టెస్ట్ చేయడం, మీ ఇన్నోవేషన్ ఎలా ఉంది. సో ఇదొక కంప్లీట్గా గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్ అంటే వేరే పేపర్లో తక్కువ వచ్చినా కూడాను దీని ద్వారా కవర్ చేయొచ్చు. ఒకవేళ దీంట్లోనే తక్కువ వస్తే ఇంకెవరు ఈ లాస్ట్ని పూడ్చలేరు. అందువల్ల ఇది డూ ఆర్ డై పేపర్ లాంటిది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు జిఎస్ పేపర్ 2 years కష్టపడండి, 3 years కష్టపడండి, దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ ఇంకో ఇయర్ సేమ్ మార్క్స్ వస్తాయని. ఎందుకంటే కొత్త ఇయర్లో ఏదైనా కొత్త టాపిక్ ఇవ్వచ్చు, మీకు తెలియకపోవచ్చు. బట్ ఎస్ఏలో ఒక్కొక్క సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ 8 క్వశ్చన్స్లో మనం 2 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో చాయిస్ ఉంది, మీకు ఖచ్చితంగా 8లో 2 వస్తాయి. అందువలన మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిల్ ఇంప్రూవ్ అయితే మీ మార్క్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇన్ ప్రపోర్షన్గా మార్క్స్ పెరుగుతుంటాయి. జిఎస్లో అది గ్యారంటీగా ఇవ్వలేము. అందువలన ఎస్ఏ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్లీ ఎస్ఏ ఈజ్ లైక్ ఏ మూవీ స్టోరీ. ఒక మూవీ స్టోరీ డిజైన్ చేసేటప్పుడు, వాళ్ళ స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మూవీ ఆర్క్, స్టోరీ ఆర్క్ని డిజైన్ చేస్తారు. హీరో ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్టోరీ, క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత స్టోరీని బిల్డ్ చేయడం, ఇంటర్వెల్ టైంలో మిడ్ పాయింట్కి ఒక పీక్ పాయింట్కి తీసుకెళ్లడం, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ రైజ్ చేయడం, సెకండ్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్స్ రైజ్ చేయడం, మళ్ళీ మూవీస్ని ఎలివేట్ చేయడం, స్లోగా క్లైమాక్స్కి తీసుకురావడం. సో ఇది ఒక మూవీ స్టోరీ ఆర్క్. మన ఎస్ఏ కూడాను సేమ్ ఒక మూవీ స్టోరీ ఎలా ఉంటుందో, ఒక గుడ్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలా ఉండాలి.
ఒక పారా నుంచి ఇంకో పారాకి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఏదో ట్విస్ట్ ఉండేటప్పుడు ఆ స్క్రీన్ ప్లే ఎంత బాగుంటే మన మూవీ చూస్తామో అలానే మన ఎస్ఏ కూడా ఉండాలి. అంతే తప్ప ఫ్లాట్గా ఏదో అడిగాడు కదా మనం రాసేస్తామంటే మార్క్స్ రావు. అందువల్ల మీ నాలెడ్జ్కి సంబంధించింది కాదు ఇది, మీ స్కిల్కి సంబంధించింది. ఇది చాలా మంది చెప్పరు. ఇది బ్లైండ్గా మనం ఎస్ఏ మోర్ నెంబర్ ఆఫ్ ఎస్ఏస్ చదివేస్తే మనకు వస్తుంది, కంటెంట్ బిల్డ్ చేస్తే వస్తుంది అనేది కాదు. ఇది ఒక ఆర్ట్ ఫామ్. ఇది ఆర్ట్ ఫామ్. ఈ సైన్సే కాదు, ఇది ఒక ఆర్ట్ ఫామ్. మీ ఇమాజినేషన్, మీ క్రియేటివిటీ ఉండాలి. సో ఓవరాల్గా చదివేటప్పుడు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపించాలి. ఒక శేఖర్ కమ్ముల మూవీస్లో అరే మంచి ఎస్ఏ చదివాం అనిపించాలి. సో ఎట్ ద సేమ్ టైం ఎస్ఏ పేపర్ మీద చాలా మిత్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఏంటి అపోహలు అంటే ఎస్ఏ రాయాలంటే ఎక్స్టెన్సివ్గా నాలెడ్జ్ కావాలేమో, ఐన్స్టీన్ అంత ఐక్యూ కావాలేమో, అలాంటి మిత్స్ ఉంటాయి. ఇది నాలెడ్జ్ని మీరు చెక్ చేయట్లేదు. ఈ పేపర్ మీ క్లారిటీ ఆఫ్ థాట్ ఎలా ఉంది, మీ థింకింగ్ ప్రాసెస్ని ఎంత స్ట్రక్చర్డ్గా పెట్టారు, ఎంత లాజికల్గా మీరు ఒక పారా నుంచి ఇంకో పారాకి ఫ్లో చేస్తున్నారు, ఎంత కంపెలింగ్గా ఎంత పర్సువేసివ్గా మీరు రాయగలుగుతున్నారు, ఎంత ఎమోషన్ టచ్ చేస్తున్నారు. సో ఇవి చెక్ చేసేది. అది నాలెడ్జ్ అనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ఆ నాలెడ్జ్ని ఎలివేట్ చేయాల్సింది మీ స్కిల్స్. ఇంకోటి ఏంటంటే అర్బన్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ రాయగలుగుతారు, మంచి స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ రాయగలుగుతారు, ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్న వాళ్ళు రాయగలుగుతారు. అలాంటిది ఏమీ లేదు. దీంట్లో సింపుల్ లాంగ్వేజ్ వాడాలి, కోహరెన్స్ ఉండాలి, క్లియర్ వేలో రాయాలి. అలానే పెద్ద పెద్ద లెంతీగా రాసేస్తే మార్క్స్ వస్తాయి అనేది లేదు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో అపోహ ఏముంటుంది, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచే ఇస్తాడు కదా ఎస్సెట్, అవి చూసుకుంటే సరిపోద్ది. అలా ఏం లేదు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ నుంచే ఇవ్వాలని లేదు, చాలా ఫిలసాఫికల్ ఇస్తుంది. సో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాటిక్ కూడా ఉంటుంది. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే జిఎస్ ఎక్కువ చదువుతాంలే, జిఎస్ నుంచి ఎస్ఏ రాసేయచ్చు అనుకోని లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రిపరేషన్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ఏకి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు. 250 మార్క్స్ హై స్కోరింగ్ ఉన్న పేపర్కి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. జిఎస్ నాలెడ్జే సరిపోద్ది అనుకుంటే యూపీఎస్సీ ఎస్ఏ అనేది పెట్టదు. అందువల్ల యూపీఎస్సీ ఈ పేపర్ని పెట్టిందంటే దానికి ఒక లాజిక్ ఉంది, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. మీరు ఎస్ఏని రెస్పెక్ట్ చేయకపోతే మిమ్మల్ని అది డిస్రెస్పెక్ట్ చేస్తుంది. డిస్రెస్పెక్ట్ ఎస్ఏ ఒకసారి చేసిందా మాటికి మనం అపియర్ అవ్వాల్సిందే మెయిన్స్ ఎగ్జామినేషన్కి. అలానే కాంప్లెక్స్ పదాలు, ఒక పురాతనమైన ఇంగ్లీష్ పదాలు, షేక్స్పియర్ లాంటి పదాలు వాడేస్తూ వస్తుంది అనుకునేది కాదు. సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, క్లియర్గా ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కమ్యూనికేట్ అవ్వాలి. ఏదో మీరు ఒక పదం శశి థరూర్ లెవెల్లో ఒక పదం రాసేస్తే ఆ కరెక్షన్ చేసేవాడికి అర్థం కాదు. అది నేనొక్కడే మూవీలో ఎంత బాగున్నా కూడాను చదివేవాడికి అర్థం కాకపోతే ఆ మూవీ అయినా ఎస్ఏ అయినా ఫ్లాప్ అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏకి ఫిక్స్డ్ ఫార్ములా లేదు. ఆ టాపర్ అలా రాశాడు కదా అలానే రాస్తే మార్క్స్ వస్తాయని ఏమి లేదు. సో ఇది ఒక ఆర్ట్ ఫామ్. ఆర్ట్ ఫామ్ అంటే మీ ఇమాజినేషన్ ఉంటుంది, మీ క్రియేటివిటీ ఉంటుంది. అందువలన డిఫరెంట్ ఒక ఫిక్స్డ్ ఫార్ములా అంటూ ఏమి లేదు. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ఆ చాయిస్లో మీరు ఎంత ఎక్సెల్ చేయగలుగుతున్నారు అనేదే మ్యాటర్. జిఎస్కి సిలబస్ ఉన్నట్టు ఎస్ఏకి కూడా సిలబస్ ఉంది. బట్ ఈ సిలబస్ అనేది కొంచెం అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఏంటి సిలబస్ అంటే క్యాండిడేట్స్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎస్ఏ. అంటే ఏ సబ్జెక్ట్ అడిగారో దానికే తగ్గట్టు ఉండాలి తప్ప ఏదో నచ్చిన రామాయణం గురించి అడిగితే మహాభారతం గురించి రాయకూడదు. అలానే వాళ్ళ ఐడియాస్ని ఆర్డర్లీ ఫ్యాషన్గా ఉండాలి, కన్సైజ్గా రాయాలి తప్ప సోదంతా రాయకూడదు. క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. పోక్రీలో చెప్పినట్టు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే ఉండాలి తప్ప మనం బీటింగ్ అరౌండ్ బుష్ చేయకూడదు. ఏదో ఒక పాయింట్ కోసం, ఒక సింపుల్గా చెప్పాల్సిన పాయింట్ కోసం తిప్పి చేయకూడదు. సో అది యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో రాసే రిపోర్టు అది కన్సైజ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, రీడర్కి చదివిన వెంటనే అర్థం కావాలి. అంతే తప్ప పేరాలు రాసేయకూడదు. ఎస్ఏని కరెక్షన్ చేసేవాళ్ళు ఇవి గుర్తుపెట్టుకుంటారు. కంటెంట్ అనేది ఖచ్చితంగా త్రూ కంటెంటే మీ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, త్రూ కంటెంటే మీ స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అందువల్ల డెఫినెట్గా కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కంటెంట్కి పైన స్ట్రక్చర్, మీ ఇంట్రడక్షన్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, కన్క్లూజన్ ఎలా ఉంది, ఒక పేరా నుంచి ఇంకో పేరాకి ఎలా షిఫ్ట్ అవుతున్నారు, ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ ఎలా తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీ క్లారిటీ ఆఫ్ థాట్ ఎలా ఉంది, ఆ థాట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు, క్రిటికల్ థింకింగ్ ఉందా, ఒకటే యూనిడైరెక్షనల్గా వెళ్తున్నారా. మీరు యూనిడైరెక్షనల్గా దూసుకెళ్ళిపోతానంటే ఒకవైపే చూస్తాను రెండో వైపు చూస్తాను అనుకుంటే మీరు బ్యాలెన్స్డ్ పర్సన్ కాదు అనుకొని మీకు మల్టీలేటరల్ థింకింగ్ లేదు, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లేదని మీకు మార్క్స్ ఇవ్వరు. సివిల్ సర్వెంట్ అనేవాళ్ళు ఏ అంశాన్నైనా మల్టీ డైమెన్షనల్ వేలో చూడాలి. అందువల్ల ఎస్ఏ కూడాను మీకు బ్రాడ్ టాపిక్ ఇస్తారు కాబట్టి డిఫరెంట్ డైమెన్షన్స్ని, డిఫరెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకురావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఎవరో రాశారు కదా నేనది బ్లైండ్గా ఫాలో అయిపోతానంటే వాళ్ళు ఉండగా మీరెందుకు. సో మీ ఒరిజినాలిటీ అనేది దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓవరాల్గా ఎస్ఏ చదివేటప్పుడు ఒక ఫ్యాక్టర్, అరే భలే ఉందే, ఒక మంచి ఎస్ఏ చదివాను అనే ఒక ఫీలింగ్ ఉండాలి.
అప్పుడే మీ ఎస్ఏకి బిలో యావరేజ్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ కానీ ఎక్కువ పడుతుంది. లేదంటే యావరేజ్ మార్క్స్, బిలో యావరేజ్ మార్క్స్ మాత్రమే పడతాయి. సో ఇప్పుడు ఫర్దర్ డైమెన్షన్కి వెళ్తే 8 ఎస్ఏస్లో 2 రాయాలి. వాటిలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. అసలు ఎస్ఏ టాపిక్ని ఎలా చూసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలంటే, ఈ టాపిక్ నాకు అర్థమైందా లేదా. అర్థం కాని టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడల్ రూల్స్ ద వరల్డ్, ఇది ఒక ప్రోవర్బ్. ఈ ప్రోవర్బ్ మీకు తెలిస్తేనే రాయండి, తెలియకపోతే రాయొద్దు అసలు. ఇది మళ్ళీ తెలిసినా కూడా మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఏంటిది హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడల్ రూల్స్ ద వరల్డ్ అంటే ఇది మదర్ గురించి. మదర్ పెంపకం పైన చిల్డ్రన్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. చిల్డ్రన్ ఫ్యూచర్ పైన దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువల్ల రోల్ ఆఫ్ మదర్, రోల్ ఆఫ్ సోషలైజేషన్ గురించి ఇది అడుగుతున్నారు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, అసలు సోషలైజేషన్ ఇంపాక్ట్ రాయాలా, ఉమెన్ యొక్క ఇంపాక్ట్ ఆన్ సొసైటీ రాయాలా, అసలు ఏం రాయాలి. ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉండేటప్పుడు, మీకే క్లారిటీ లేనప్పుడు అలాంటి టాపిక్స్ రాయొద్దు. మీకు టాపిక్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉంటేనే రాయండి. ఇంకోటి, కోర్ డిమాండ్ మీకు రాయగలుగుతున్నారా, లేదా ఏదో కొంచెం అర్థమైంది, కోర్ డిమాండ్ నాకు తెలియదు, నేను రాయిచ్చా, అలాంటి టాపిక్స్ అనేది రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, పోయిట్స్ ఆర్ ద అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది చూడగానే మనకు అర్థమవుతుంది ఏం అర్థం కాని టాపిక్ కాదు. బట్ దీని కోర్ డిమాండ్ అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. రాసుకుంటూ వెళ్ళాలి, చాలా ఎగ్జాంపుల్స్ రాసుకుంటూనే ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఏలో మీకు ఎగ్జాంపుల్స్ కన్నా ఆర్గ్యుమెంట్స్ ఇంపార్టెంట్. ఒక ఆర్గ్యుమెంట్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ అవసరం. అంతేగాని చాలామంది స్టూడెంట్స్ ఒక 100 ఎగ్జాంపుల్స్ పెడితే అది అద్భుతమైన ఎస్ఏ అనుకుంటారు. కాదు, ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయడానికి ఎగ్జాంపుల్ తప్ప ఎగ్జాంపుల్స్తోనే ఎస్ఏ బిల్డ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉంది, పోయిట్స్ ఉన్నారు. అసలు పోయిట్స్ అంటే ఎవరు? రియల్గా రాసే వాళ్ళ, క్రియేటివ్ పీపులా, ఇమాజినేటివ్ పీపుల్? ఎవరు పోయిట్స్ అంటే? వాళ్ళు లాస్ పాస్ చేయరు, కానీ సొసైటీని షేప్ చేస్తారు. ఎలాంటి వాళ్ళ క్వశ్చన్ చేస్తారు, సొసైటీని, డిఫరెంట్ ఐడియాస్ని ప్రజెంట్ చేస్తారు. ఐడియాస్ వల్ల రెవల్యూషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఫిలాసఫర్స్ ద్వారా వచ్చింది. సోక్రటీస్, మాంటెస్క్యూ, వాల్టైర్, వాళ్ళంటి వాళ్ళు ఎగ్జిస్టింగ్ సోషల్ స్ట్రక్చర్ని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు డిఫరెంట్ థియరీస్ని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, మాంటెస్క్యూ స్పిరిట్ ఆఫ్ లాస్ బుక్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి రాశారు. వాల్టైర్ చర్చి యొక్క ఇష్యూస్ని డిస్కస్ చేశారు. అలానే సోషల్ కాంట్రాక్ట్, రూసో, వీళ్ళందరూ కూడా సోషల్ కాంట్రాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళు లా మేకర్స్ కాదు, బట్ వాళ్ళు చెప్పిన ఐడియాసే తర్వాత లా రూపంలో మారాయి. ఇది ఓవరాల్ ఐడియా. దీన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ పెడతాం, అన్ని ఎగ్జాంపుల్స్ బోర్ కొట్టకుండా పెట్టగలమా, ఒకదాని నుంచి ఇంకో దానికి మార్చగలమా, అసలు కోర్ డిమాండ్ ఏంటి, అలాంటిది మనకు తెలిసినప్పుడు మాత్రం రాయాలి. ఇంకో క్వశ్చన్ చూడండి, ఫిలాసఫీ ఆఫ్ వాంట్లెస్నెస్ ఈజ్ యుటోపియన్ వైల్ మెటీరియలిజం ఈజ్ ఏ కైమెరా. ఆ పదానికి మీనింగ్ తెలుసా? ఒకవేళ ఆ పదానికి మీనింగ్ తెలియకపోతే కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తెలియదు. ఒకవేళ ఆ పదానికి మీనింగ్ తెలిసినట్టయితే ఇది చాలా చాలా సింపుల్. ఇది ఎక్స్ట్రీమ్స్. ఒక వాంట్లెస్నెస్ అంటే మీకు కోరిక లేకపోవడం అనేది ఒక కల్పితం, యుటోపియన్, ఒక మనం కోరుకునేదే తప్ప ఎప్పుడు జరగంది. రామయ్య వస్తావా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, బుద్ధుడు కోరికలు ఉండకూడదు అంటాడు, ఆ కోరికలు ఉండకూడదు అనేదే ఒక కోరిక. సో కోరిక లేకపోవడం అనేది యుటోపియన్, వాంట్లెస్నెస్ అనేది ఒక మనం కావాలనుకునే ఒక యుటోపియన్ వరల్డ్ అది. అలానే మెటీరియలిజం ఈజ్ ఎ కెమెరా, అది ఒక ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే ఏంటంటే మీకు ఫిజికల్ నీడ్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతే మీరు హ్యాపీగా ఉంటారు అనుకునేది ఒక ఫ్యాంటసీ, ఒక ఇల్యూజన్, అది ఒక మాయ లాంటిది. సో ఓవరాల్గా ఎస్సే ఏంటంటే ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్, పూర్తిగా కోరిక లేకపోవడము కాదు, అలానే పూర్తిగా భౌతిక సుఖాలకి లొంగిపోవడము కాదు. ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్డ్ ఎవరైతే ఉంటుందో, మళ్ళీ బుద్ధుడు కూడా చెప్పాడు, అందుకే బుద్ధుడిని అగ్నోయిస్ట్ అంటారు, మిడిల్ పాత్, నాట్ ఎక్స్ట్రీమ్స్. కోరిక లేకపోవడము కాదు, పూర్తిగా భౌతిక సుఖాలకి లొంగిపోవడము కాదు, ఈ రెండింటి మధ్యన ఉండాలి. సో ఇది మెయిన్ డిమాండ్ ఆఫ్ ది ఎస్ఏ. ఈ డిమాండ్ మీకు ఆ పదం తెలిస్తేనే అర్థమవుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఉంటే, అలాంటి అర్థం కాని పదాలు వేగ్గా ఉంటే అలాంటి టాపిక్ని తీసుకోకూడదు. ఎందుకంటే మీరు టాపిక్ తీసుకున్నారంటే 125 మార్క్స్ మేక్ ఆర్ బ్రేక్. మీరు ఎంటైర్ యూపీఎస్సీని ఒక ఎస్ఏని రాంగ్ సెలెక్షన్తో నాశనం చేసుకుంటారు. మిగతా పేపర్లు ఎంత బాగా రాసినా కూడా వేస్ట్ అవుతుంది. అందువలన కోర్ ఐడియా తెలియకపోతే మీరు బీటింగ్ అరౌండ్ బూస్ట్ చేస్తారు. ఎగ్జామినర్ ఈ వెదవ సోదంతా ఏంది, పాయింట్కి రా అనుకుంటారు. సో దయచేసి కోర్ డిమాండ్ తెలిస్తేనే రాయండి. ఇది కోర్ డిమాండ్ తెలిసింది, మీకు ఎస్ఏ అర్థమైంది, మీరు ఆ ఎస్ఏని బెటర్ స్ట్రక్చర్లో చేయగలరా, బెటర్ ఆర్గ్యుమెంట్స్ పెట్టగలరా అని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సొఫిస్టికేషన్ అంటే ఏంటంటే మినిమలిస్ట్ అప్రోచ్ ఉండాలి. ఇది ఒక ఫిలసాఫికల్ ఎస్ఏ, మినిమలిస్ట్ అప్రోచ్ ఉండాలి.
అది మనకు తెలిసిందే. కానీ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా, బట్ దీన్ని 1250 పదాల్లో మీరు కథ నడిపించాలి. ఆ కథ నడిపించే మీకు కెపాసిటీ ఉందా, ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, డేటా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకొకటి చూడండి, మ్యాథమెటిక్స్ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ రీజన్. ఇది వినడానికి బాగుంది, మనకు అర్థమవుతుంది, బట్ దీనికి స్ట్రక్చర్ ఏం చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తారు. ఇంకొకటి, ద రియల్ ఈజ్ రేషనల్ అండ్ ద రేషనల్ ఈజ్ రియల్. ఇదేదో చూస్తే నిత్యానంద స్పీచెస్లో అనిపిస్తుంది. ఇది మనకే సరిగ్గా అర్థం కాదు, మనం స్ట్రక్చర్ పెట్టలేము. మనం స్ట్రక్చర్ పెట్టకపోతే మనం ఎస్ఏ చదివిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అప్పుడు ఇలాంటి ఎస్ఏలు రాస్తే బూడిద, కలేజా మూవీలో అలీ చెప్పినట్టు ఇసుక బూడిద మాత్రం మిగులుతుంది. సో దయచేసి ఏదో మనకు అర్థమైపోయింది కదా, ఉపేంద్రలా డిఫరెంట్గా ఉందాం అనుకుంటే కుదరదు. మీ వేరే వాళ్ళకి వచ్చిందా లేదా అనేది అనవసరం. మీకు ఎస్ఏ టాపిక్ తెలిసిందా, అది ఇంపార్టెంట్. తర్వాత స్ట్రక్చర్ తెలిసింది, ఆర్గ్యుమెంట్స్ తెలిసింది, మీకు వాల్యూ ఎడిషన్ పాయింట్స్ దీంట్లో ఉన్నాయా, రెడీమేడ్ ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ ఉందా? ఎందుకంటే ఎగ్జామ్లో అప్పటికప్పుడు 2 ఎస్ఏస్కి కొత్త ఇంట్రోస్, కొత్త కన్క్లూజన్స్ ఆలోచించుకోవడం చాలా కష్టం. అలానే ఏమైనా వాల్యూ ఎడిషన్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తబలా రసా, నయా తాలీమ్ ఆఫ్ గాంధీజీ, ఇలాంటి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? అలాంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థీమ్స్ మీరు ప్రిపేర్ అయిన ఒక ఎస్ఏని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. 2 ఎస్ఏల్లో 2 తెలియని ఎస్ఏల కన్నా ఒక ఎస్ఏ తెలిసిన సెలెక్ట్ చేసుకుంటే మీకు రెడీమేడ్ పాయింట్స్ ఉంటాయి. మీ బ్రెయిన్ కూడా కొంత లీవరేజ్ దొరుకుతుంది. 5 minutes ఒక ఎస్ఏలో, ఇంకో 5 minutes ఇంకో ఎస్ఏలో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్గా రిపీట్ అయ్యే థీమ్స్, ఉమెన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎథిక్స్ కానీ, టెక్నాలజీ కానీ, సోషల్ మీడియా కానీ, ఇలాంటివన్నీ కూడాను రిపీటెడ్గా వచ్చే థీమ్స్. ఇలాంటి థీమ్స్లో నుంచి ఒక ఎస్ఏని పిక్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దీంట్లో సేవ్ చేసే ఒక 5 నిమిషాలు మిగతా ఎస్ఏలో మీకు తెలియని అన్నోన్ టాపిక్ నుంచి రాసే ఎస్ఏకి యూజ్ అవుతుంది. సో టాపిక్ సెలెక్షన్ అయిపోయింది. టాపిక్ సెలెక్షన్ టైం తీసుకోండి, బట్ వైజ్ డెసిషన్ తీసుకోండి. వన్స్ మీరు బ్లండర్ చేశారా మీ అటెంప్ట్ మొత్తం నాశనం అవుతుంది. అలానే బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ప్లానింగ్. ఎస్ఏని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి. బ్రెయిన్ స్టార్మ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ డీకోడ్ చేసుకోవాలి ఎస్ఏ టాపిక్ని. తర్వాత మీకు తెలిసిన పాయింట్స్, ఎగ్జాంపుల్స్ అన్ని రాసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఆర్గ్యుమెంట్స్కి లింక్ చేయాలి. మీ ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేయడానికి వేరియస్ స్కాలర్స్ని, బుక్స్ని, డేటాని తీసుకురావాలి. అప్పుడే అథెంటిక్ ఎస్ఏ అవుద్ది. ఒక జర్నలిస్టు, ఒక సివిల్ సర్వెంట్కి మధ్యన తేడా ఏంటంటే, మీరు టీ కొట్లో కూర్చొని ఎన్ని సోదైనా మాట్లాడచ్చు. దేశంలో పేదరికం ఉందనొచ్చు, పేదరికం లేదని కూడా అనొచ్చు. బట్ ఒక సివిల్ సర్వెంట్ అలా గాల్లో వార్తలు రాయడు. సివిల్ సర్వెంట్ ఏం చేస్తాడంటే, ఎస్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో పోవర్టీ తగ్గింది. సో అలా ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్, లాజికల్ ఉండాలి. మీ ఎస్ఏని ఇదంతా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అయినాక దాన్ని ఒక ఫార్మెట్లో పెట్టాలి. దానికి ఒక స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ ఏంటనేది నెక్స్ట్ చూద్దాం ఇంకో కొన్ని మినిట్స్లో. ఈ స్ట్రక్చర్ రావడానికి, ఎక్కువ పాయింట్స్ రావడానికి సోక్రటిక్ మెథడ్ని మీరు అప్లై చేయొచ్చు. ఏంటి సోక్రటిక్ మెథడ్ అంటే, సోక్రటీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో అడుగుతారు. మీరు ఏదైనా టాపిక్ని క్వశ్చన్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నారనుకోండి. ఎందుకు, వాట్ ఈజ్ డెమోక్రసీ? డెమోక్రసీ కాకుండా మిగతా పొలిటికల్ సిస్టమ్స్ ఏమున్నాయి? బెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ డెమోక్రసీని ఎందుకు బెస్ట్, మిగతావి ఎందుకు బెస్ట్ కాదు? అసలు డెమోక్రసీతో ప్రాబ్లమ్సే లేవా? ప్రాబ్లమ్స్ ఉంటే ఏం సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి? సో ఇలా క్వశ్చన్స్ వేసుకుంటే ఆ ఎస్ఏకి స్ట్రక్చర్ దొరుకుతుంది. దీన్నే సోక్రటిక్ మెథడ్ అంటారు. సో మీరు పారా స్టార్ట్ చేసినప్పుడు కూడాను ఆ క్వశ్చన్ రాసి దానికి అడ్రస్ చేస్తే చదివే వాళ్ళకు కూడాను ఎంగేజింగ్గా ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో ఉంటుంది. ఈవెన్ మన అల్బెరుని, ఇండియా గురించి రాసిన అల్బెరుని కూడా తన రైటింగ్ ఎందుకు పాపులర్ అయిందంటే తను కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో రాస్తుంటాడు. సో ఫస్ట్ క్వశ్చన్ వేయగానే రీడర్కి తన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, నెక్స్ట్ ఆన్సర్స్ రాయొచ్చు. సో ఈ సోక్రటిక్ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది చేయింది ఏంటంటే బ్రెయిన్ స్టార్మ్ చేస్తారు, స్ట్రక్చర్ని ఫిక్స్ చేస్తారు, ఎస్ఏ రాసే ముందు డైరెక్ట్గా రాసేయడానికి వెళ్ళిపోతారు. దాని బదులు ఒక 2-3 minutes మీ ఎస్ఏని ఒక స్టోరీ ఫార్మెట్లో రన్ చేయండి మీ బ్రెయిన్లో. నేను ఇది ఇంట్రడక్షన్ అనుకున్నాను, ఇంట్రడక్షన్ తర్వాత ఇది ట్రాన్సిషన్ పేరా, ఈ ట్రాన్సిషన్ పేరా తర్వాత నేను ఎస్ఏ టాపిక్ అర్థమైంది నేను కన్వే చేస్తాను, అర్థమైన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఎలా పెడతాను, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పెడతాను, కన్క్లూజన్ ఇది, కన్క్లూజన్ కన్నా ముందు ఇది. సో ఇలా మీరు బ్రెయిన్లో ఒకసారి అనుకోండి. అప్పుడు అనుకునేటప్పుడు మీ థాట్స్ అనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఇంగ్లీష్లో రాసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇది చాలా మంది చేయరు, బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చేస్తారు. బ్రెయిన్ స్టార్మింగ్ తర్వాత బ్రెయిన్లో ఒకసారి ఇలా కథ రూపంలో మీ స్టోరీని రన్ చేయరు. ఈ రన్ చేయండి ఒకసారి, మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఇంప్రూవ్ అయిపోద్ది. ఏవైనా కొత్త ఐడియాస్ కూడా వస్తాయి. ఇంకోటి ఫ్లో అనేది బాగుంటుంది. అలానే ఒక పేరా నుంచి ఇంకో పేరా కూడా లింక్ చేయగలుగుతారు. ఎస్పెషల్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇవి చూడండి. చాలా మంది సీనియర్స్ కూడాను డైరెక్ట్గా బ్రెయిన్ స్టార్మింగ్ నుంచి ఎస్ఏలోకి వచ్చేస్తారు. బట్ మీ బ్రెయిన్లో ఒకసారి స్టోరీ రన్ చేయండి.
ఇప్పుడు ఇంట్రడక్షన్కి వస్తే ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీడర్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసేది ఇంట్రడక్షన్ మాత్రమే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టాపిక్. వన్ వే అనేది కొటేషన్ బేస్డ్. మీరు ఒక కొటేషన్ రాయొచ్చు, కానీ ఆల్రెడీ కొటేషన్ ఇచ్చి మీరు కొటేషన్తో స్టార్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎగ్జామినర్, అసలు మీరు ఈ దేనికి ఆన్సర్ రాస్తున్నారు అనేది. సో ఆల్రెడీ కొటేషన్ ఇస్తే మీరు కొటేషన్తో స్టార్ట్ చేయకపోవడం బెటర్. నార్మల్గా ఇస్తే కొటేషన్తో స్టార్ట్ చేయడం అనేది బెటర్. ఎక్కువ మంది ఫాలో అయ్యేది అనెక్డోట్. ఇది ఈజీ కూడా, మీరు కథ రాసే కెపాసిటీ ఉంటే చాలా ఎఫెక్టివ్ కూడాను. ఇంకోటి ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఏమీ తెలియలేదు, మీరు ఫ్యాక్ట్స్ స్టార్ట్ చేయొచ్చు, రీసెంట్ రిపోర్ట్తో స్టార్ట్ చేయొచ్చు. అలానే క్వశ్చన్ పోజ్ చేసి ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. అలానే హిస్టారికల్ కంటెక్స్ట్, ప్యూర్ పాలిటీ అడిగినవి కానీ ఇలాంటివి అడిగినప్పుడు, హిస్టరీ నుంచి అడిగినప్పుడు కానీ హిస్టారికల్ కంటెక్స్ట్ నుంచి అవ్వడం. ఇంకొకటి పారాడాక్స్ అండ్ కాంట్రాస్ట్, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అరవింద సమేత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందులో ఎన్టీఆర్ ఏం చెప్తాడంటే ఒక సినారియో చెప్తాడు. ఒక ఊరు ఉంటుంది, ఊర్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్లకి ఆ ఊర్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, పొలం పనికి వెళ్తుంది, జ్వరంతో బాధపడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే హాస్పిటల్ ఉండదు, చచ్చిపోద్ది. సో అదే ఊరిని డెవలప్ చేసాం అనుకుంటే ఆ ఊర్లో స్కూల్ ఉంది, ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళింది, ఆడుకుంటూ జ్వరం వచ్చింది, దగ్గరలో హాస్పిటల్ ఉంది, ఆమె హెల్త్ పాడైంది. సో ఒక రూరల్ ఏరియా డెవలప్ అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా జరుగుతుంది? అదొక పారాడాక్స్. బాగుంటే ఎలా, బాగాలేకపోతే ఎలా? అలాంటి పారాడాక్స్ రాయొచ్చు. నేను ఇది ఒక పారాడాక్స్ ఒక ఇయర్ రాశాను, నాకు ఆ ఇయర్ 139 మార్క్స్ వచ్చాయి. సో ఎనెక్డోట్నే పారాడాక్స్ వేలో రాయొచ్చు. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఒకటి ఫ్యాక్ట్ బేస్డ్ రాసి, ఇంకోటి క్వశ్చన్. 2 ఎస్సేస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంట్రడక్షన్ సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది 2 కూడా ఒక ఫ్లాట్ ఎనెక్డోట్ పెట్టేస్తున్నారు. ఫ్లాట్ ఎనెక్డోట్ సరిపోదు, ఫ్లాట్ ఎనెక్డోట్తో పాటు పారాడాక్స్, కాంట్రాస్ట్ పెట్టడం, ఇవన్నీ చేయండి. అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడిగినప్పుడు కరెంట్ అఫైర్స్ బేస్డ్ కానీ స్కాలర్స్ ఎవరైనా చెప్తే అలాంటివి స్టార్ట్ చేయడం బెటర్. వీటితో పాటు కొత్తగా మీకు మీరు పాయింట్స్ జనరేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అలాంటి ఒక టాపిక్కి నేను ప్రిజనర్స్ డైలమా చెప్పాను. ఏంటి ప్రిజనర్స్ డైలమా అంటే, కొంతమందిని సోషల్ ఎక్స్పెరిమెంట్లో తీసుకున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్లో కొంతమందిని ఒక పోలీస్ ఆఫీసర్గా చేశారు ఇంటరాగేషన్లో, ఇంకొకరిని ఒక ప్రిజనర్గా చేశారు. ఈ పోలీస్ ఆఫీసర్గా చేసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేశారంటే ఓవర్ ద పీరియడ్ వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడాను వాటన్నిటిని ఎక్కువ చేస్తుండేవాళ్ళు. వన్స్ వాళ్ళకి పవర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేశారు. ఇంకో సైడ్ పవర్ లేని ప్రిజనర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా డల్ అయిపోయి ఏం పైన చేయలేకుండా ఉన్నారు. సో ఇది ఒక ప్రిజనర్స్ డైలమా. ఇలాంటి డైలమాలు కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవి ఎస్పెషల్లీ ChatGPT ఇలాంటి వచ్చిన టైంలో అలాంటివి తెలుసుకోవడం చాలా చాలా ఈజీ. అందువల్ల ఇలాంటి కొత్తగా ఏవైనా ఉంటే ట్రై చేయండి. సో 1 ఎగ్జాంపుల్ మీకు డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రిజనర్స్ డైలమా అని ఉంది. నా దగ్గర కొన్ని ఉన్నాయి, అది వీలైతే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటా. ఇంకోటి ఏంటంటే ఎస్ఏ స్ట్రక్చర్. మన ఇంట్రడక్షన్ అయిపోయింది, బాడీలో ఎస్ఏ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. రొటీన్ క్లాసికల్ అప్రోచ్ ఏంటంటే పెస్టల్ మెథడ్ అంటారు. ఏంటిదంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ రాస్తుండాలి. ఇది ఒకప్పుడు అడిగేవాళ్ళు, 2016 కా ముందు అడిగేవాళ్ళు యూపీఎస్సీలో. ఫర్ ఎగ్జాంపుల్ అర్బనైజేషన్ ఈస్ క్రియేటింగ్ న్యూ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజెస్. ఏంటి న్యూ ఆపర్చునిటీస్? పొలిటికల్, ఎకనామిక్, సోషల్, టెక్నాలజికల్. ఛాలెంజెస్ ఏంటి? సేమ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ద పెనేషియా ఫర్ ద గ్రోత్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. సో ఇలాంటి ఒక పాతకాల మెసేజ్ అన్ని కూడాను ఈ మోడల్లో రాయొచ్చు. బట్ దీన్ని ఒక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా స్టూడెంట్స్ మార్చేయడం వల్ల యూపీఎస్సీ కూడా చిరాకు వచ్చి మొత్తం ఫిలసాఫికల్ వైపు మారింది. ఎందుకంటే ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళడం, బ్రెయిన్ వాడకుండా మెకానికల్గా స్టూడెంట్స్ ఈ మెథడ్ ఫాలో అయిపోవడంతో యూపీఎస్సీ కూడా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని తగ్గించేసింది. ఇంకో మెథడ్ టైమ్ స్కేల్ మెథడ్. దీని పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏదైనా ఎవల్యూషన్ గురించి అడిగినప్పుడు ఇలాంటి టాపిక్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ ఎవల్యూషన్, ఇండియాలో ఫెడరలిజం ఎవల్యూషన్ ఇలాంటివి అడిగినప్పుడు రాయొచ్చు. బట్ రీసెంట్గా యూపీఎస్సీ ఇలాంటి టాపిక్స్ కూడా తక్కువ అడుగుతుంది. ఇంకోటి ప్రాబ్లం, కాజ్, ఎఫెక్ట్, సొల్యూషన్. మనం ప్రాబ్లమ్స్ ఏంటో రాస్తాం, ఆ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తున్నాయో రాస్తాం, ఆ ప్రాబ్లం వల్ల ఇంపాక్ట్స్ ఏంటో రాస్తాం, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి సొల్యూషన్ ఏంటో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఎస్ఐస్ అంటే వాట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ ఏంటి, రోడ్ లెర్నింగ్ అలాంటివి రాస్తాం, ఎందుకు వలన అలాంటి ఎడ్యుకేషన్ వచ్చింది, దానికి ఎఫెక్ట్స్ ఏంటి. సేమ్ పవర్టీ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు ప్రాస్పరిటీ ఎవ్రీవేర్. సో ఇది పవర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, సొల్యూషన్ ఏంటి. సో ఇవన్నీ రొటీన్ ఎస్సేస్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ఇచ్చేది ఫిలసాఫికల్ ఎస్సేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి 8 కూడా ఫిలసాఫికల్ ఇచ్చేస్తున్నారు. దీన్ని ఎలా ఫాలో అవ్వాలంటే హేగల్స్ డైలెక్టిక్ మెథడ్. మీకు హేగల్స్ తెలిసి ఉంటుంది.
ఆయన ఏదైనా ఒక దాన్ని థీసిస్, యాంటీ థీసిస్ అంటే ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఈ రెండింటి తర్వాత సింథసిస్ ఒక బ్యాలెన్స్డ్ వస్తుంది. సో ఐడియాస్, ఈ హిస్టరీలో ఐడియాస్ ఇలానే ఎవాల్వ్ అవుతుంటుంది. అలానే ఫిలసాఫికల్ ఎస్సేస్ని మోస్ట్ ఆఫ్ దిస్ టైం మనం ఫస్ట్ సోక్రటిక్ మెథడ్లో చూస్తాం. ఏదైనా ఫిలసాఫికల్ టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ మీనింగ్ ఏంటి, ఆ టాపిక్ వలన ఏం కన్వే అవుతుంది, ఆ టాపిక్ వలన ఇంపాక్ట్ ఏంటి, సో ఆ టాపిక్ ఏమైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉందా, ఇలా సోక్రటిక్ మెథడ్లో మనం క్వశ్చన్స్ జనరేట్ చేసుకుని బాడీ రాస్తాం. సో అలానే డైవర్జింగ్ వ్యూస్ ఇచ్చినప్పుడు ఒక వ్యూని మనం సపోర్ట్ చేస్తూ రాస్తాం, ట్రాన్సిషన్ జరిగి ఇంకో వ్యూకి వెళ్తాం, ఆ వ్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తాం. సో మిడిల్ పాత్ జనరేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ నెసెసరీ బెస్ట్ ఫర్ సొసైటీ. అసలు బెస్ట్ ఫర్ ఇండివిజువల్ ఏంటేంటి, ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా, సొసైటీకి ఏంటి కలెక్టివ్ గుడ్. సో ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అది మిడిల్ పాత్. సో ఇలాంటి ఫిలసాఫికల్ టాపిక్స్ అన్ని కూడాను ఇలాంటి థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్లో దీన్ని జనరేట్ చేయడానికి సోక్రటిక్ మెథడ్ని వాడచ్చు. కన్క్లూజన్, మీరు ఇంట్రడక్షన్, బాడీ ఎంత బాగా రాస్తారు, కన్క్లూజన్ అంతకన్నా బాగా రాయాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మీకు మార్క్స్ వేసేది కన్క్లూజన్ చదివినప్పుడే. మనం అన్నం తిన్నప్పుడు ఐస్ క్రీమ్ కిల్లి ఎంత బాగుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, కన్క్లూజన్ బాగుంటే ఆ మీల్స్కి, ఆ ఎస్ఐకి మంచి మార్క్స్ వేస్తారు. ఫైనల్ కన్క్లూజన్కి వెళ్ళే ముందు ట్రాన్సిషన్ పారాగ్రాఫ్ ఉండాలి. సో స్మూత్ ట్రాన్సిషన్ జరగాలి. ఏవైనా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వే ఫార్వర్డ్ చెప్పాలి. అలానే కన్క్లూజన్లో మీ కోర్ ఆర్గ్యుమెంట్ని ఒక్కసారి 1 or 2 లైన్స్లో సమరైజ్ చేయాలి. కొంచెం ఆప్టమిస్టిక్ నోట్లో కన్క్లూడ్ చేయాలి. అలానే యుటోపియన్, పూర్తిగా యుటోపియన్గా అక్కర్లేదు, పూర్తిగా సినిసిజం కూడా అక్కర్లేదు. సో ఒక ఆప్టమిజం ఎక్స్ప్రెస్ చేయాలి. బ్యాలెన్స్డ్ టోన్ ఉండాలి. మీరు ఒక మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్లా ఉండకూడదు. వీలైతే అనెక్డోట్ స్టార్టింగ్లో రాస్తే ఆ అనెక్డోట్ని చివరితో కన్క్లూడ్ చేయండి. కోట్తో స్టార్ట్ చేస్తే ఆ కన్క్లూజన్లో ఆ కోట్ని తీసుకురండి. ఒకవేళ మీరు ఇంట్రడక్షన్లో కోట్ వాడకపోయినా కూడాను కన్క్లూజన్లో కోట్తో ఎండ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి కన్క్లూజన్తో, ఎందుకంటే మీకు మార్క్స్ వేసేది కన్క్లూజన్లోనే. అందువల్ల ఒక 10 డిఫరెంట్ టీమ్స్ని ఐడెంటిఫై చేసి 10 డిఫరెంట్ ఇంట్రడక్షన్లు, 10 డిఫరెంట్ కన్క్లూజన్లు బట్టి కొట్టండి. సేమ్ వర్డ్స్ వాడండి, అటు ఇటుగా కొంచెం రీఫ్రెష్ చేయండి. అప్పుడే కన్క్లూజన్ బాగుంటే పోకరి లెవెల్లో మూవీ హిట్ అవుతుంది, లేదంటే అది నార్మల్ మూవీలా అయిపోతుంది. ఇప్పుడు ఎస్ఏ రాయడానికి కొన్ని టిప్స్ ఏంటంటే, పారాగ్రాఫ్ అనేది చాలా పెద్దగా ఉండదు, ఎందుకంటే ఎక్కువ లైన్స్ చదువుతుంటే బోర్ కొట్టేస్తుంది చదివే వాళ్ళకి. అందువల్ల పారాగ్రాఫ్ షుడ్ బి క్రిస్ప్ అండ్ ఇట్ షుడ్ బి క్లియర్. అది ఎలా వస్తుందంటే పీల్ అప్రోచ్ అంటారు. పాయింట్, ఎక్స్ప్లెయిన్, ఎగ్జాంపుల్, లింక్. పాయింట్ అంటే మీ ఐడియా ఏంటో ఫస్ట్ లైన్లో రాయాలి, ఐడియాని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి 2-3 లైన్స్లో, దానికి ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, డేటాతో సపోర్ట్ చేయాలి. అలా చేసిన దాన్ని మీరు మెయిన్ ఎస్ఏ థీమ్తో లింక్ చేయాలి, అలానే కమింగ్ పారాగ్రాఫ్తో లింక్ చేయాలి. దీన్ని పీల్ అప్రోచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అనేది చూద్దాం. ఇది మనకు పాయింట్, ఎడ్యుకేషన్ ఎంపవర్ చేస్తుంది అనేది మన పాయింట్. ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎంపవర్ చేస్తుంది, స్కిల్స్ ఇస్తుంది, నాలెడ్జ్ని ఇస్తుంది, దీనివల్ల సోషో ఎకనామిక్ బ్యారియర్స్ని క్రాస్ చేయొచ్చు, ఇన్ఫార్మ్డ్ చాయిస్ తీసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం. దీన్ని మెయిన్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్కి లింక్ చేయాలి, అలా నెక్స్ట్ పాయింట్కి లింక్ చేయాలి. ఆ నెక్స్ట్ పాయింట్లో కొన్ని పదాలు వాడాలి. హవెవర్, దేర్ ఫోర్, దస్, దేర్ బై, లైక్ వైజ్, అదర్వైజ్, మోర్ ఓవర్, ఫర్దర్ మోర్, ఇలాంటి కనెక్టింగ్ పదాలు వాడాలి. అప్పుడే ఆ పారాకి ఈ పారాకి మధ్య లింక్ ఉన్నట్టు ఉంటుంది, స్మూత్ ట్రాన్సిషన్ జరుగుతుంది, కోహెరెన్స్ ఉంటుంది, చదివే వాళ్ళకి కూడాను ఒక డైరెక్షన్ దొరుకుతుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకొకసారి ఏమవుతుందంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేది ఆప్షనల్ రిలేటెడ్ ఉంటాయి, అప్పుడు ఓవర్వెల్మ్ అయిపోవద్దు. ఓవర్వెల్మ్ అయిపోతే పూర్తిగా ఆప్షనల్ లెవెల్ రాసేస్తే మల్టీ డైమెన్షనాలిటీ అనేది పోతుంది. మల్టీ డైమెన్షనాలిటీ పోతే ఇష్యూ ఏంటంటే మీ ఎస్ఏ పేపర్ చదివేది ఒక జర్నలిస్ట్, మీరు ఆప్షనల్ నాలెడ్జ్ తీసుకొస్తే ఆయనకి అర్థం కాదు, ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి, మీకేమో ఫ్యూజులు ఎగరగొడతాడు. సో అందువల్ల మీ మాస్టర్ నాలెడ్జ్ని, ఆప్షనల్లో ఎక్వైర్ చేసే నాలెడ్జ్ని ఎస్ఏలో డంప్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నాది హిస్టరీ ఆప్షనల్. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ యాజ్ ఎ ట్రాజెడీ, సెకండ్ యాజ్ ఎ ఫార్స్. ఇది చూడగానే నాకు చాలా హిస్టరీ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి కదా, నేను మొత్తం హిస్టరీతో నింపేసాను అనుకోండి, వాడికి చదివేవాడికి చిరాకు వస్తుంది, వాడికి ఒక మిస్టరీలా అనిపిస్తుంది, నాకు మార్క్స్ తక్కువ వేస్తుంటాడు. నెక్స్ట్, ఫోకస్ ఆన్ క్లారిటీ, డెప్త్. మీరు క్లారిటీతో రాయాలి అంతే తప్ప ఏదో బీటింగ్ అరౌండ్ బుష్ రాయకూడదు, కాంప్లెక్స్గా రాయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సెప్షన్ మూవీ బాగుండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ ప్రేక్షకులకు అర్థం కాకపోతే వాళ్ళు చూడరు. 2-3 సార్లు ఈ ఎస్సేని చదవడానికి ఇది మూవీ కాదు. ఇన్సెప్షన్ మూవీ అర్థం కాకపోతే మళ్ళీ చూస్తాం, కానీ మన ఎస్సేని అర్థం కాకపోతే వాడు మళ్ళీ చదవడు, మహా అయితే మళ్ళీ అటెంప్ట్ ఇవ్వమని చెప్తాడు.
0 మార్క్స్ వేసి. ప్రిపేర్ సపరేట్ నోట్స్. చాలామంది జిఎస్ నోట్స్ సరిపోదు కదా అనుకుంటారు, సరిపోదు. సపరేట్ నోట్స్ ఉండాల్సిందే ఎస్ఐకి. దాంట్లో ప్రోవర్బ్స్ రాసుకోండి, ఫ్రేజెస్ రాసుకోండి, సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి, ఇంట్రడక్షన్ రాసుకోండి, థీమ్స్ని ఐడెంటిఫై చేయండి, కన్క్లూజన్ పెట్టండి, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి, డిఫరెంట్ కీవర్డ్స్ పెట్టుకోవాలి, ఎస్ఐకి తగ్గట్టు ఎనెక్డోట్స్ తయారు చేసుకోవాలి. సో సపరేట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. ఓన్లీ వే టు ఎక్సెల్ ఇన్ ఎస్ఐ ఈజ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎందుకంటే యూ కాంట్ క్రాస్ ద సీ merely బై స్టాండింగ్ అండ్ స్టేరింగ్ ఎట్ ద వాటర్. మనం నదినో సముద్రాన్నో దాటాలంటే చూస్తూ కూర్చుంటే దాటలేము, దాంట్లో దూకాల్సిందే, ఈత కొట్టాల్సిందే. ఎస్ఐ కూడా అలాంటిదే. జస్ట్ మనం ఎస్ఐ టాపిక్ తెలిసినంత మాత్రం ఎస్ఐని రాయలేము. మనం పెన్ను పేపర్ తీసుకొని రాయాల్సిందే, వేరే వాళ్ళ చేత కరెక్షన్ చేయించుకొని తప్పులు ఐడెంటిఫై చేసుకోవాల్సిందే. ఇలా ఓవర్ ద పీరియడ్ మనం చేయాలి. దీనికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలామంది నాకు మెసేజ్ చేశారు, వాళ్ళు ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే 11,000, 12,000, 6,000, 7,000 ఇలా ఉన్నాయి, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఒక ఎస్ఐ 2 ఎస్ఐస్ రాయాలని కోరుకుంటుంది. దానికోసం మేము ఏం చేసామంటే, మీరు ఒక సింగిల్ ఎస్ఐ కానీ 2 ఎస్ఐస్ కానీ రాసి పంపించవచ్చు. మీరు ఎస్ఐకి కావాల్సిన అమౌంట్నే మీరు పే చేస్తే సరిపోతుంది. అది నేనే కరెక్ట్ చేస్తాను, మీతో ఫోన్లో మాట్లాడతాను. మాట్లాడి మీరు ఎక్కడ ఫండమెంటల్గా తప్పు చేస్తున్నారో నేను ఐడెంటిఫై చేసి మీకు చెప్తాను. మీకు నచ్చిన టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని యూపీఎస్సీ ఫార్మాట్లో రాసి rankerscape@gmail.comకి పంపిస్తే కరెక్షన్ చేసి ఒక టైం ఫిక్స్ చేసుకొని మీ ఫండమెంటల్ ఇష్యూస్ ఏమున్నాయో అర్థమవుతుంది. సో మీరు 10,000, 11,000 కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మినిమం అమౌంట్ కట్టేసి మీ ఎస్ఐని కరెక్షన్ చేయించుకోవచ్చు, మీ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఎస్ఐ రాయనంత వరకు కూడాను మీరు సక్సెస్ కాలేరు. ఎస్ఐని మాస్టర్ కాకుండా సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు అదృష్టం బాగుండి క్లియర్ చేసినా కూడా రేపు సర్వీసెస్లో జాయిన్ అయినాక మిమ్మల్ని ఎవడు కూడా సీరియస్గా తీసుకోడు. మీరు కలెక్టర్ అయినా మీ కింద ఉన్నవాడు మిమ్మల్ని లెక్క చేయడు. దీనికి అదనంగా ర్యాంకర్స్కేవ్ నుంచి చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేసాం. సివిల్ సర్వీసెస్ మెయిన్ స్ట్రాటజీ పెట్టాం. అలాంటి డెడికేటెడ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం, అడ్వైజెస్ ఇవ్వడం ఉంది. సో జాయిన్ అవ్వండి, ఇది ఖచ్చితంగా మీకు బెనిఫిషియల్. దీనికి అదనంగా సూపర్ 10 మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం.